సో సంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఫేజ్ 1కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకి మొత్తము 7 మండలాలు 113 గ్రామాలలో ఈరోజు గ్రామ సర్పంచ్కి అండ్ అట్లాగే వార్డు మెంబర్స్కి ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఉదయం నుంచి కూడా చాలా ఉత్సాహంగా ఓటర్లందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. సో జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్ గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. సో బందోబస్తు విషయంలో అండ్ అట్లాగే పోలింగ్ స్టాఫ్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఓటర్లకు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆల్మోస్ట్ మనకు 161 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించడం జరిగింది. అక్కడ కూడా వెబ్కాస్టింగ్ అండ్ మైక్రో అబ్జర్వర్ ద్వారా ఈ పోలింగ్ యొక్క కవరేజ్ని ఏర్పాటు చేస్తున్నాము. సో ఇప్పటివరకు 9 గంటల వరకు అయినటువంటి పోలింగ్ శాతం నమోదు 23.4%. సో ఈ 4% ఇంకా మనకు ఈ 11 గంటకి మరియు 1 గంటకి ఈ పోలింగ్ యొక్క ప్రక్రియ మనకు ముగుస్తుంది. తర్వాత 2 గంటలకి మనకు ఈ పోలింగ్ స్టార్ట్ చేసుకుంటాము, కౌంటింగ్ స్టార్ట్ చేసుకుంటాము. సో అది కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈరోజు మనకు పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఇక్కడ అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా, జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా అందరూ కూడా వస్తున్నారు. సో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారి యొక్క ఐడి కార్డు, ఓటర్ స్లిప్ అండ్ ఎనీ ఆఫ్ ద ఐడి కార్డ్ తోటి వచ్చి వారి పోలింగ్ కేంద్రాల్లో సందర్శన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ 1లో మొత్తం 161 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా మనకు గుర్తించడం జరిగింది. అక్కడ అన్ని చోట్ల కూడా వెబ్కాస్టింగ్ అనేది మనం పెట్టడం జరిగింది. సో అక్కడ బందోబస్తు కూడా, అడిషనల్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఓటింగ్కి ఎటువంటి కోర్షన్ కానీ, ఫోర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తలెత్తకుండా చూస్తున్నాము. అట్లాగే మనకు ఎంసీసీ మోడల్ కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి అక్కడ అన్ని ఎఫ్ఎస్టీ టీమ్స్ కానీ, ఎస్ఎస్ టీమ్స్ కానీ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. సో ఎక్కడ కూడా ఇలాంటి ఏమైనా ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.